ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి ఈ దినము దేవుని సన్నిధికి కృతజ్ఞత కానుకిచ్చు దినము. మీరిచ్చే ప్రతి కానుక నిమిత్తం కూడా ఈ రోజంతా ప్రత్యేకమైన ప్రార్థన జరుగుతాయి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. బంధకముల్లో పడియుండియు నిరీక్షణ గలవారులరా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ నూతన నెలలో ఈ మొట్టమొదటి దినాన సర్వోన్నతుడైన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయనకు తెలుసు నువ్వు బంధకంలో ఉన్నావని, ఆయనకు తెలుసు నీవు ఇబ్బందుల మధ్య ఉన్నావని. అయితే ఈ నూతన నెలలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ నీకు ఇస్తున్నారు వాగ్దానము. మరలా నీవు కోటను ప్రవేశించి నువ్వు దేవుని మీద ఆధారపడడం ద్వారా, కోటను ప్రవేశించడం అంటే ప్రభువుని నమ్మి ఆయనలోకి రావడం. గతించిన నెలంతా కూడా ఇదిగో నా జీవితంలో ఇది జరగలేదు, నేను ఇది పొందుకోలేకపోయానని నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో దాన్ని అంతటినీ విడిచిపెట్టి ఈ నూతన నెలలో దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నారు, దేవుడు తప్పకుండా నన్ను విడిపిస్తాడు, నా పట్ల కార్యాలు జరిగిస్తారని ఒక నమ్మకంతో నువ్వు ప్రభు దగ్గరికి రావడమే కోటలో ప్రవేశించడం. ఆయన అంటున్నారు, రెండంతలుగా నీకు మేలు చేస్తానని. ఆమెన్. దేవుడు నిరీక్షణ కలిగిన వారిని తృప్తిపరిచే దేవుడే తప్ప విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఏదైతే ఈ నెలలో నాకు జరగాలి ప్రభువా, ఈ నెలలో నా పట్ల కార్యం చెయ్యండి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఈ దినం దేవుడు అది చూసి నీతో మాట్లాడుతున్నారు. ఆమెన్. దేవుని మీద నమ్మకాన్ని ఉంచు, ఆయన మీద ఆధారపడంతే నువ్వు సమస్తము ఆయన చూసుకుంటాడు. లేఖనంలో ఒక మాట ఉంటుంది, నా ఏకైక కుమారుణ్ణి నేను మీకోసం బలిగా ఇచ్చేసాను కదా, ఆయనతో పాటు సమస్తాన్ని మీకు ఎందుకు ఇవ్వనని దేవుడు మనుష్యులను ప్రశ్నించారు. ఈరోజు నీ జీవితంలో నేను పొరపాటు చేశాను, నేను అది చేశాను, ఇది చేశానని చెప్పి నువ్వు బాధపడడం కంటే నా దేవుడు నన్ను క్షమిస్తారు, నా దేవుడు ఇంకా నన్ను దీవిస్తాడు, నా దేవుడికి తగ్గట్టుగా నేను జీవిస్తాను, నేను నీతివంతులుగా, నేను యథార్థవంతులుగా నేను జీవిస్తానని చెప్పి నువ్వు తీసుకునే నిర్ణయమే ఆశీర్వాదానికి ఒక గొప్ప ద్వారాలు తెరిచినట్టు. ఆమెన్. పేతురు జీవితాన్ని మీరు చూడండి. రాత్రంతా అతను ప్రయాసపడ్డాడట చేపల కోసం. ఎప్పుడైతే యేసయ్యను పేతురు తన దోణిలోకి ఎక్కించుకోవడానికి ఇష్టపడ్డారో అప్పుడు ఆ దోణి నిండిపోయేంత విస్తారమైన సమృద్ధి పేతురు జీవితంలోకి వచ్చింది. ఈ నూతన నెలలో ఈ మొట్టమొదటి దినాన్న నువ్వు దేవుణ్ణి నీ యొక్క హృదయంలో చేర్చుకో, వాక్యాన్ని పట్టుకో, వాగ్దానాన్ని పట్టుకో, ప్రార్థన చే. ప్రభువా, ఖచ్చితంగా మీరు నా జీవితంలోకి రండయ్యా, నా పరిస్థితుల్లోకి రండయ్యా, నా కుటుంబంలోకి రండయ్యా. ఈ నూతన నెలలో ఈ నెలంతా నేను దీవెనకరంగా ఉండేటట్లు నన్ను ఆశీర్వదించండి ప్రభు అని యేసయ్యను నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానిస్తే, పేతురు ఏదైతే దోణి నడుపుతూ ఉన్నాడో ఆ దోణి కూడా సమృద్ధితో మునిగిపోబోయిందట. ఆమెన్. నీ జీవితంలో ఈ నెలంతా కూడా సమృద్ధి అనేది నిండిపోబోతుంది. ఆమెన్. ఇప్పటిదాకా నేను అవమానపాలు పరిచిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే రీతిలో దేవుడి నెలంతా నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదించబోతున్నారు. ఆమెన్. మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. తప్పకుండా దేవుని యొక్క మహాకృప మిమ్మల్ని ఆవరించబోతుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.